మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను జయించడానికి శ్రద్ధగా ప్రార్థన చేయడం చాలా ముఖ్యమని తెలిపే దానియేలు జీవితం గురించి తెలుసుకుందాం రండి. దానియేలు యూదా రాజ్యంలో జన్మించాడు. ఆయన చిన్నప్పటి నుండే దేవునిపై నమ్మకం ఉంచాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యంపై దాడి చేసి ఆ రాజ్యంలోని దేవుని మందిరంలోని వస్తువులను తీసుకొని తన దేవాలయంలో ఉంచుతాడు. నెబుకద్నెజరు తన నపుంసకుల అధిపతి అష్పెనజును పిలిచి ఇలా అంటాడు: ఇశ్రాయేలీయుల వంశంలో ముఖ్యులైన వారిలో అందంగాను జ్ఞానము ఉన్న బాలులను రప్పించి వారికి కల్దీయుల భాషను విద్యను నేర్పించు. వారికి నేను తినే ఆహారం ద్రాక్షరసం పెట్టు. వారిని 3 సంవత్సరాల తర్వాత నా దగ్గరకు తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. నెబుకద్నెజరు ఆజ్ఞ ప్రకారం అష్పెనజు బందీగా తీసుకువెళ్లిన వాళ్లలో దానియేలు, అతని స్నేహితులు హనన్యా, మిషాయేలు, అజర్యా కూడా ఉన్నారు. ఈ నలుగురికి బెల్తషాజరు, షద్రకు, మేషేకు, అబెద్నెగో అని పేర్లు పెడతారు. అలాగే మిగిలిన బందీలకు కూడా పేర్లు పెడతారు. అష్పెనజు బందీలపై నియామకులను నియమించి రాజభోజనము ద్రాక్షారసము ఏర్పాటు చేయించగా దానియేలు అష్పెనజుతో ఇలా అంటాడు: మేము దేవుని ఆజ్ఞ మేరకూడదు, మాకు రాజభోజనం కాకుండా శాకాహారం ఇప్పించండి. అందుకు అష్పెనజు, రాజుకు మిగిలిన వారికన్నా మీ మొహాలు పీలగా కనిపిస్తే అది నా ప్రాణానికే ముప్పు అని సమాధానం ఇస్తాడు. దానియేలు తనపై తన స్నేహితులపై నియమించిన నియామకునితో, మాకు 10 రోజులు శాకాహారం నీళ్లు మాత్రమే ఇప్పించు. ఆ తర్వాత మమ్మల్ని మిగిలిన వారిని పరీక్షించి దానిని బట్టి మాకు ఏ భోజనం ఇవ్వాలో నిర్ణయించు అని అంటాడు. దానికి నియామకుడు ఒప్పుకుని 10 రోజుల తర్వాత వారిని మిగిలిన వారితో పరీక్షింపగా వారు ఆరోగ్యంగా కనబడతారు. ఇంకా వారికి శాకాహారమే పెడతారు. 3 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజరు బందీలందరినీ పరీక్షింపగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాల కన్నా జ్ఞానులు ఎవరూ కనపడలేదు. దానియేలు సకల విధములైన దర్శనాలు, కళలు, భావాలను గ్రహించగల తెలివి ఉన్నవాడు. ఒక రాత్రి నెబుకద్నెజరు ఒక కల కంటాడు. తాను ఆ కళ గురించి ఎంతో కలతపడి తన రాజ్యంలోని మాంత్రికులు, జ్ఞానులను పిలిపించి, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, కానీ దానిని నేను మర్చిపోయాను. కళను, దాని భావాన్ని మీరు చెప్పగలిగితే మహాఘనత పొందుతారు, లేదంటే మీ ఇళ్లను పెంటకుప్పలుగా చేస్తాను అని చెప్తాడు. అప్పుడు సభలోని జ్ఞానులంతా, రాజా, మీరు కళ చెప్తే కానీ మేము దాని భావాన్ని చెప్పలేము అని అంటారు. నెబుకద్నెజరు ఆ సమాధానం విని కోపంతో, రాజ్యంలోని జ్ఞానులందరినీ చంపేయండి అని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇది తెలిసిన దానియేలు దేవుడికి ప్రార్థన చేయగా రాజుకు వచ్చిన కళ, దాని మర్మము తెలుస్తుంది. దానియేలు నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి, రాజా, నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానముతో మీ కళను, దాని భావమును చెప్తాను. మీరు కళలో ఒక పెద్ద విగ్రహాన్ని చూశారు. దాని తల బంగారంతో, భుజాలు వెండితో, దాని పొట్ట, తొడలు ఇత్తడితో, మోకాళ్ళు ఇనుముతో, పాదములలో ఒక భాగము ఇనుముతో, ఒక భాగము మట్టితో చేయబడింది. అయితే చేతి సహాయం లేకుండా లేచిన ఒక రాయి ఆ విగ్రహం పాదాల మీద పడి దాన్ని పగలగొట్టి చెత్తలాగా చేసింది. ఆ రాయి చెదరని కొండలాగా మారుతుంది. ఆ విగ్రహం మీ రాజ్యం. మీ తర్వాత బలం లేని రాజులు పరిపాలన చేస్తారు. చివరికి అది నాశనం చేయబడుతుంది. చేతి సహాయం లేకుండా లేచి విగ్రహాన్ని పడగొట్టిన రాయి దేవుని రాజ్యం. అది చెదరగొట్టబడినదిగా యుగయుగముల వరకు నిలుస్తుంది. ఈ విధంగా జరగబో సంగతులను దేవుడు మీకు తెలియజేశాడు అని వివరిస్తాడు. నెబుకద్నెజరు దానియేలు జ్ఞానము మెచ్చుకుని అతన్ని బబులోను సంస్థానాధిపతిగా, బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానిగా నియమిస్తాడు. అంతటా దానియేలు రాజుకు విజ్ఞాపన చేసి తన స్నేహితులైన షద్రకు, మేషేకు, అబెద్నెగోలను బబులోను మీద విచారణకర్తలుగా నియమిస్తాడు. నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించి మంగళవాయిద్యాలు మోగగానే అందరూ ఆ ప్రతిమకు నమస్కరించాలి అని ఆజ్ఞాపిస్తాడు. అందరూ నమస్కారం చేస్తారు, కానీ షద్రకు, మేషేకు, అబెద్నెగోలు మాత్రం నమస్కరించరు. రాజుకి వీరిపై కొందరు చాడీలు చెప్పగా
రాజు వారిని పిలిచి అడుగుతారు. అప్పుడు ఆ ముగ్గురు, మేము దేవుడైన యెహోవాకు తప్ప వేరే ఏ ప్రతిమను పూజించము అని అంటారు. అది విని రాజు కోపముతో వారిని కట్టేసి 7 ఇంతల వేడి ఉన్న అగ్నిగుండంలో పడవేయిస్తాడు. అయితే వారిని పడేసిన వారు ఆ వేడికి కాలిపోతారు. కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం వారి తల వెంట్రుక కూడా కాలదు. నెబుకద్నెజరు అగ్నిగుండంలోకి చూసి ఆశ్చర్యపోతూ అక్కడున్న వారితో, మనం ఇందులో వేసింది ముగ్గురినే కదా, నాకు 4 కనిపిస్తున్నారు, 4వ వాడు దేవతల వలె ఉన్నాడు అని అంటాడు. వెంటనే శద్రకు, మేషకు, అబేద్నెగోలను బయటికి పిలిచి వీళ్ల దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటిస్తాడు. ఒక రాత్రి నెబుకద్నెజరుకి ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పెద్ద చెట్టు ఉండి దాని కొమ్మలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి. అందులో సమస్త జీవకోటికి సరిపడే ఆహారం ఉంది. అయితే ఆకాశం నుండి ఒక దూత వచ్చి పనివారితో, ఈ చెట్టును నరికి ముద్దును మాత్రం అలాగే ఉంచండి, 7 కాలాల తర్వాత అది మళ్ళీ చిగురుస్తుంది అని అంటాడు. పనివారు అలాగే చేస్తారు. అయితే ఆ కల భావాన్ని తెలుసుకోవడానికి నెబుకద్నెజరు మరుసటి రోజు దానియేలుని పిలిపించి తన కల భావాన్ని చెప్పమంటాడు. అప్పుడు దానియేలు, రాజా, ఆ చెట్టు మీరే. మీరెప్పుడైతే మీ ఘనతను బట్టి గర్వపడతారో అప్పుడు మీ నుండి రాజ్యం తీసివేయబడుతుంది. మనుషులు మిమ్మల్ని తరిమి కొడతారు. మీరు 7 సంవత్సరాలు అడవిలో మంచుకి తడిసి పశువుల వలె గడ్డి తింటారు. దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాక మీ రాజ్యం మీకు ఇవ్వబడుతుంది అని వివరిస్తాడు. ఒకరోజు నెబుకద్నెజరు తన ఘనతను చూసి గర్వపడతాడు. వెంటనే మనుషులు రాజును తరిమి కొడతారు. 7 సంవత్సరాలు అడవిలో గడ్డి తింటాడు. ఆ తర్వాత తన రాజ్యం తనకు ఇవ్వబడుతుంది. నెబుకద్నెజరు తర్వాత అతని కుమారుడు బెల్షస్సరు రాజయ్యాడు. ఒకరోజు బెల్షస్సరు తన అధిపతులందరికీ గొప్ప విందు ఏర్పాటు చేసి తన తండ్రి తెచ్చిన యెరూషలేములోని దేవాలయపు వెండి, బంగారు పాత్రలను ఆ విందు కోసం తెప్పిస్తాడు. అయితే తన రాణులు, ఉపపత్నులు ఆ పాత్రలో ద్రాక్షరసము త్రాగుతూ తమ దేవతలను పూజిస్తూ ఉండగా ఒక మానవ హస్తం కనబడి గోడ మీద ఏదో వ్రాసింది. అది చూసిన రాజు భయపడతాడు. తన మోకాళ్ళు గడగడా వణుకుతాయి. బెల్షస్సరు ఆ వ్రాతభావం తెలుసుకోవాలని కల్దీయులను, గారడీ విద్య కలవారిని, జ్యోతిష్కులను పిలవగా వారెవ్వరూ ఆ వ్రాతభావం చెప్పలేకపోయారు. అయితే రాజు ఆ వ్రాత గురించి కలవరపడ్డం చూసిన రాణి దానియేలు గురించి చెప్తుంది. బెల్షస్సరు దానియేలును పిలిపించి, నా తండ్రి బందీగా తీసుకువచ్చిన వారిలో ఒకడైన దానియేలు నీవే కదా? దేవతల ఆత్మ, విశేష జ్ఞానము నీ వద్ద ఉన్నాయని నేను విన్నాను. నీవు ఈ వ్రాతభావం చెప్పగలిగితే నేను నీకు మహాఘనత ఇస్తాను అని అతనితో అంటాడు. అందుకు దానియేలు, రాజా, నీ ఘనతేమీ వద్దు గాని ఆ వ్రాత ఏమిటంటే, మెనే మెనే టెకెల్ ఉపార్సిన్. మెనే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూచి దాన్ని ముగించను. టెకెల్ అనగా నిన్ను త్రాసులో తూచగా తక్కువ కనబడుతుంది. ఉపార్సిన్ అనగా నీ రాజ్యం విభాగింపబడి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది అని చెప్తాడు. వెంటనే బెల్షస్సరు దానియేలుకు ఊదారంగు వస్త్రము తొడిగించి తన రాజ్యమంతటి మీద 3వ అధికారిగా నియమిస్తాడు. ఆ రాత్రే బెల్షస్సరు చంపబడతాడు. బెల్షస్సరు తర్వాత 62 సంవత్సరముల మాదీయుడైన దర్యావేషు రాజవుతాడు. రాజైన దర్యావేషు తన రాజ్యమంతటిపై 120 అధిపతులను నియమించి వారిపై 3 ప్రధానులను నియమిస్తాడు. వారిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడు కాబట్టి అతనిని రాజ్యం మొత్తం మీద ప్రధానిగా నియమించాలని దర్యావేషు ఆలోచిస్తాడు. ఇది తెలిసిన అధిపతులు, ప్రధానులు దానియేలు మీద ఈర్ష్యతో అతని మీద ఏదైనా నింద వేయాలి అని అనుకుంటారు. కానీ దానియేలు ఏ విషయంలోనూ తప్పు చేయడు. అయితే దానియేలుకు రోజు 3 సార్లు తన ఇంటి కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేస్తాడు. అయితే ఇది తెలుసుకున్న ప్రధానులు, అధిపతులు రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, నీ రాజ్యంలోని అందరూ 30 రోజులు మిమ్మల్నే ఆరాధించాలి, వేరే ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు. ఒకవేళ ఆరాధిస్తే వారిని సింహాల బోనులో వేస్తాం.
అనే ఒక శాసనం జారీ చేయండి. దాని వలన మీ మీద రాజ్యంలో అందరికీ మీ పైన భయం పెరుగుతుంది అని అంటారు. దర్యావేషు వారు చెప్పిన ప్రకారమే ఒక శాసనం చేసి దానిపై సంతకం చేస్తాడు. అయితే దానియేలు ఈ శాసనం గురించి తెలిసినా తాను మాత్రం దేవునికి ప్రార్థన మానలేదు. దానియేలు మీద ఈర్ష్యతో ఉన్న అధిపతులందరూ తన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పట్టుకొని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఈ దానియేలు శిక్షార్హుడు, మీకు కాక తన దేవుడికి ప్రార్థిస్తున్నాడు అని అంటారు. దర్యావేషు అది విని దానియేలు గురించి బాధపడి సూర్యాస్తమయమయ్యేంత వరకు దానియేలును తప్పించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అధిపతులు ప్రధానులు మళ్ళీ రాజు దగ్గరకు వచ్చి తన రాజ్యశాసనాన్ని ఎవరూ రద్దుపరచలేరు అని గుర్తు చేస్తారు. ఇంకా దర్యావేషు చేసేదేమీ లేక దానియేలును సింహం గుహలో వేపిస్తాడు. దానియేలుతో, నిత్యం నువ్వు ఆరాధించే నీ దేవుడే నిన్ను కాపాడుతాడు అని అంటాడు. దేవుడైన యెహోవా తన దూతని పంపి ఆ గుహలోని సింహాల నోర్లు మూయిస్తాడు. అవి దానియేలు ప్రక్కనే మామూలుగానే తిరుగుతాయి. అయితే దర్యావేషు మరుసటి రోజు తెల్లవారుజామునే వేగంగా గుహ దగ్గరికి వచ్చి దుఃఖస్వరంతో, దానియేలు, నీవు నిత్యం ఆరాధించే నీ దేవుడు నిన్ను కాపాడా అని అడుగుతాడు. అందుకు దానియేలు, అవును రాజా, నా దేవుడు నేను ఏ దోషము లేనివాడిగా ఎంచి నన్ను కాపాడాడు అని సమాధానమిస్తాడు. అది విన్న దర్యావేషు సంతోషించి దానియేలును గుహ బయటికి రప్పిస్తాడు. దర్యావేషు దానియేలు మీద నింద మోపిన వారిని వారి కుటుంబాలతో సహా సింహాల గుహలోకి పడద్రోయపిస్తాడు. వారు ఇంకా గుహ అడుగుకి పడకముందే సింహాలు వారి ఎముకలు విరిగేలా కొరికి చంపి వారిని తినేశాయి. ఆ తరువాత రాజైన దర్యావేషు లోకమంతటికీ ఇలా వ్రాయించాడు, నా రాజ్యంలోని అందరూ దానియేలు దేవుడైన యెహోవాను భయభక్తులతో ఆరాధించాలి. అయితే దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలంలోనే కాక ఆ తర్వాత రాజు పారసీకుడైన కోరేషు ప్రభుత్వంలో కూడా వర్ధిల్లాడు.